హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మా ఫామ్లోని దూడలన్నింటికి పేలు బాగా అయిందండి. దీన్ని ఎలా నివారించాలో అనేది చూద్దాం. అయితే దూడకి పేలు పట్టినప్పుడు మనం సరిగ్గా పట్టించుకున్నట్లయితే దూడ బరువు అసలుకి పెరగదండి, సరైన బలం కూడా దానికి అందదు. అలాగే రక్తహీనత కూడా మొదలవుతుంది. ఎందుకంటే పేలు అనేది పెరగడం స్టార్ట్ చేశాక దూడ శరీరానికి గట్టిగా పట్టుకొని బ్లడ్ని మొత్తం పీల్చేయడం జరుగుతుంది. అలా బ్లడ్ మొత్తం తగ్గిపోతుంది. ఇంకా స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దురద, చికాకు వంటివి దూడలో విపరీతంగా మొదలవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఒక్క దూడకే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇతర దూడలకే కానీ గేదెలకి కానీ పేలు సోకడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సోకడం. అందుకని అయితే మేము మాకు దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ నుండి పొటాషియం పర్మాంగనేట్ అని తీసుకొచ్చాము. అయితే మా దూడలకి ఎప్పుడు సోకినా కూడా మేము ఈ పీపీనే యూజ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని దాంట్లో ఈ పీపీని కలపాలి. కలిపినప్పుడు అది పర్పుల్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మొదట నార్మల్ వాటర్తోని దూడలన్నింటిని బాగా కడగాలి. ఆ తర్వాత ఈ పీపీ కలిపిన వాటర్ని వాటిపైన పోస్తూ శుభ్రంగా తుడవడం, కడగడం లాంటివి చేయాలి. ఇలా ఎక్కువ పేలు సోకితే ఒక రోజుకి 2 సార్లు కడగాలి. తక్కువ సోకితే ఒకసారికి కడిగేస్తే అయిపోతుంది. దీనివల్ల దూడలకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవండి. పేలు తగ్గే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.